ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ టేస్టీ చల్ల పునుగులు. ఇవే చిన్న చిన్న బోండాలు అని కూడా అంటారండి. చల్లటి సాయంత్రం వేళ వేడిగా ఈ స్నాక్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీనిలో జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా వేస్తున్నాను. 1 కప్పు మైదాతో పాటుగా 2 స్పూన్ల బియ్యపిండి వేసుకొని చక్కగా జల్లించుకోవాలి. ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉన్నా పోతుందండి. ఇలా కంపల్సరీ జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదా, అది 1 పావు టీ స్పూన్ అనమాట వేసి ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పునుగుల పిండి బ్యాటర్ వేసుకుంటాం కదా మనం, అలా బాగా లూజ్గా కాకుండా ఎక్కువ థిక్గా కాకుండా మందంగా ఉండకూడదు, అండ్ చిక్కగా కాకుండా లూజ్గా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క చుక్క కొంచెమే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ అయిపోయింది అనుకోండి, ఆయిల్ పీల్చేసేస్తాయి అనమాట. అలానే గట్టిగా కలుపుకున్నాము అంటే లోపలంతా బాగా ఫ్రై అవ్వదు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందండి ఇది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నామంటే పిండి చక్కగా గుల్లబారిద్ది. ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఇప్పుడు చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పునుగుల్ని. ఈ పునుగులకి కాంబినేషన్ ఏంటి అంటే పల్లీ చట్నీ అయినా, టమాటా పచ్చడి అయినా, లేదా కొబ్బరి పచ్చడి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా ఆయిల్ పీల్చకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,